హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ కవర్ ఫోటో పెట్టా కదా. ఈ ప్లాన్ని మేము మా న్యూ హోమ్లో సెట్ చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడే వాళ్ళతోనే ప్లాన్ చేయించేసి కుండీలో పెట్టించేసి తీసుకురావడం కుదరదు, ఎందుకంటే కార్లో సరిపోదు. కాబట్టి మేము వేరు వేరుగా తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఈ ప్లాన్ని మా న్యూ హోమ్లో సెట్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ టైం 10:30 అయింది. మాకు బక్రీద్ హాలిడే, స్టిల్ మార్నింగ్, లంచ్ టైం, ఈవినింగ్ అంతా వేస్ట్ చేసి నైట్ వెళ్ళి ఇలాంటి పనులు చేస్తుంటాం. అక్కడ సిరామిక్ పాట్ అనమాట, అండ్ ఫుల్ బ్యాగ్ ఆఫ్ మడ్, చాలా బరువుగా ఉంది. అది నేను ఇచ్చుకుని వెళ్తున్నానని హరీష్ వీడియో తీస్తున్నాడు. సో ఈ ప్లాంట్ ఏంటంటే స్టెల్లింజియా నికోలై. ఇది సౌత్ ఆఫ్రికాలో పెరిగే ప్లాంట్, అండ్ మన ఇండియన్ వెదర్కి బాగా సెట్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ కూడా వెదర్ కండిషన్స్ అనేవి వేడిగా ఉంటుంది. మన ఇండియాలో కూడా అంత వేడిగా లేకపోయినా అబ్రాడ్ లైట్ వాటన్నిటికీ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఓవర్ కేర్ చేయక్కర్లేదు, ఇంటెన్సివ్ కేర్ ఏం అక్కర్లేదు. సో అందుకే ఆ ప్లాంట్ తీసుకున్నాం, అండ్ అది ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది. అండ్ 4 to 5 డేస్కి ఒకసారి మనం వాటరింగ్ చేస్తే చాలు. అండ్ ఆ ప్లాంట్ అండ్ మాకు బ్యాగ్ ఫుల్ ఆఫ్ మడ్ మాకు 1600 పడింది. మేము కూకట్పల్లి హైటెక్ సిటీ దగ్గర మెఫిల్ పక్కన ఉన్న నర్సరీలో తీసుకున్నాము. వాళ్ళ దగ్గరే మేము లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు తీసుకున్నాం. సో ఇదే సేమ్ ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట. అండ్ ఆ పాట్ అనమాట మాకు రెయిన్బో విస్టాస్ పక్కన ఒక రోడ్ సైడ్ అందరూ వీళ్ళందరూ పాటరీ వాళ్ళందరూ అమ్ముతారు కదా, అక్కడ ఆ పాట్ తీసుకున్నా. ఆ పాట్ మాకు వాడు 3000 చెప్పాడు, మాకు 1500కి ఇచ్చాడు. మేము ప్రాపర్గా బార్గెన్ చేసామో లేదో చెప్పండి. అది ఫుల్ సిరామిక్ అనమాట. ఆ పాట్ ఫుల్గా సిరామిక్, ఫైబర్ అయితే కాదు. అండ్ మాకు నర్సరీ వాడు ఏం చెప్పాడంటే కోకోపీట్తో కలిసిన మడ్ ఇచ్చాడు అనమాట. ఎందుకు అంటే ఆ వాటర్ మాయిశ్చర్ని కోకోపీట్ ఉంచుకొని మనం ఒక 4-5 డేస్ తర్వాత ఇంకా ఏమైనా బయటకు వెళ్ళి వాటరింగ్ మర్చిపోయినా సరే ఆ మాయిశ్చర్ వల్ల ప్లాంట్ చచ్చిపోకుండా ఉంటుందని నేను అక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ కొంచెం వేసి ఆ ప్లాంట్ని అనమాట వాడిచ్చిన ఆ ప్లాస్టిక్ పాట్ నుంచి ఇలా కొట్టి తీసేసి ప్లాంట్ పాట్లో ప్లాంట్ చేసి తర్వాత మళ్ళీ ఫుల్గా వేసేయమని చెప్పేసి చెప్పాడనమాట. అండ్ ఈ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ స్టెల్లింజియా నికోలై అనే ప్లాంట్ ఏదైతే ఉన్నదో అది కొంచెం సన్లైట్ పడే ఏరియాలో ఉండాలి, మరి కాజీ ప్లేసెస్లో పెట్టకూడదు. అండ్ ఇంటికి కూడా ఇండోర్ ప్లాంట్స్ కింద కూడా చాలా బాగుంటుంది, లుక్ పరంగా కానీ అండ్ ఫొటోస్ తీసుకున్న పరంగా కానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఆ ప్లాంట్ తీసుకున్నాము. సో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ. యా, మీకు ఎవరైనా ఈ ప్లాంట్ గురించి తెలిసినా నాకు ఏమైనా ఐడియాస్ చెప్పాలంటే చెప్పండి, ఎందుకంటే నాకు ప్లాంట్స్ అవన్నీ అసలు అలవాటు లేదు పెంచడము. అండ్ ఇక్కడ చాలా కుస్తీలు పడుతున్నాం మేమిద్దరము కూడా. ఆ ప్లాస్టిక్ పాట్ నుంచి అది బయటికి తీయడానికి మాకు చాలా టైం పట్టింది. బేసిక్గా నేను స్పీడ్లో పెట్టేశాను వీడియోని. ఇప్పుడు అది పెట్టేసిన తర్వాత అది అటు ఇటు అయిపోకుండా సెంటర్లో పెట్టాక మిగతా మట్టి వేద్దామని చెప్పేసి చాలా డిస్కషన్స్ అనమాట. అది సైడ్కి వెళ్ళిపోయింది, ఎత్తి పక్కకి తీసి, ఎట్లా అంటే మాకు ఆల్మోస్ట్ 1 hour పైనే పట్టినట్టుంది. ఎంత దారుణంగా కూడా రూమ్ అయిపోయింది అనమాట నా చేతిలో. అవి కష్టపడి అది సెంటర్లో నేను పట్టుకుంటే చుట్టూ మట్టేస్తున్నాను, ఎందుకంటే అది ఎటు వంగిపోయినా పెరిగినప్పుడు అటు వంగిపోయి స్టమ్స్ విరిగిపోతాయేమో అని ఒక డౌట్ అనమాట. సో ఆ భయానికి సెంటర్లోనే మొక్క ఉండాలి అని చెప్పేసి అది ఆల్మోస్ట్ 5 feet మొక్క అనమాట. సో ఫైనలీ మేము పెట్టేసి రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే పెద్ద చీపురు కన్నా చిన్న బ్రష్తో క్లీన్ చేస్తే ఎడ్జెస్ అండ్ కార్నర్స్ కూడా క్లీన్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అండ్ యాక్చువల్లీ ఆ పాట్ కింద మేము మ్యాట్ కొనాలి, ఎందుకు అంటే వాటర్ లీక్ అయినా సరే ఏమైనా సరే అక్కడ టైల్ మీద మార్క్ ఉండిపోతుంది కదా మాకు. సో ఇప్పటికీ మేము అలా పెట్టేసాము. సో మా ప్లాంట్ ఎలా ఉంది అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీరేమైనా మీ ఇంట్లో ఇలాంటి ప్లాంట్ ఉంటే ఎట్లా ఉంది చెప్పండి నాకు, ఎవరైనా పెంచుతున్నట్లయితే. అండ్ ఏదైనా టిప్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి.
This is all about our plant setup. Just let me know in the comments how is our setup. Finally we are done. Almost 30 to 35 minutes 40 minutes పట్టింది మాకు సెట్ చేసి మళ్ళీ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడానికి. See you on the next video. Please like, share and subscribe to my YouTube channel. Bye.